క్షాదీ చతురంగం హేరవలాక్షాంగం ధృతసారంగం పక్షేంద్రధ్వజ పూజిత పాదమఘౌఘ్నం దివిజోపఘ్నం నక్షత్రే సవితంశం శాశ్వత సంతానం సుఖ సంతానం దక్షారామ నివేశం ప్రణమత భీమేశం కరుణావేశం. భోజనకాలే హరినామస్మరణ గోవింద. ఈ సత్యదేవ నిత్యాన్నదాన సత్రం చాలా ప్రసిద్ధి చెందినటువంటి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం. ఈ సత్రానికి మేము ఇదివరకు 2-3 సార్లు వచ్చాము. మేము ఇక్కడ ఈ వ్రతం చేసుకోవడం నిమిత్తం అని చెప్పేసి వచ్చాము. నా పేరు పాండురంగ విఠల్. మేము విశాఖపట్నం నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ వ్రతం చేసుకుని ఇక్కడ భోజనానికి రావడం మా జన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ ఈ సత్రం 4 విభాగాలుగా 4 అంతస్తులతోటి నిర్మించబడి ఉంది. క్రింద మొదటి అంతస్తులో ఈ నిత్యాన్నదానం, బ్రాహ్మణ నిత్యాన్నదానం నిరవధికంగా సాగుతుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ అలా భోజనం పెడుతూనే ఉండేటటువంటి అవకాశం వారికి లభించింది. మరి భగవంతుడు ఆ విధంగా కరుణించాడు. చక్కగా అన్ని చక్కగా భోజనాలు షడ్రసోపేతంగా భోజనం పెడుతున్నారు. అందరూ కూడా ఉదయం 11 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు కూడా నిరవధికంగా భోజనాల కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక 2వ అంతస్తుకు వచ్చినట్టయితే 2వ అంతస్తులో కళ్యాణ మండపంగా నిర్మించబడడం జరిగింది. అక్కడ ఒక ఉచిత వివాహ వేదిక, ఉచిత వివాహాలు, అలాగే మన సామూహిక ఉపనయనాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సామూహిక ఉపనయనాలు, బ్రాహ్మణ సామూహిక ఉపనయనాలకి ఇది పెట్టింది పేరు. చక్కగా ఇక్కడ ఉపనయనాలు ఎంతమంది అయినా వచ్చి చేసుకుంటూ వెళుతూ ఉంటారు. సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా సామూహిక ఉపనయనం వీరి ద్వారా నిర్వహించడం జరుగుతోంది. ఇంకా 3వ అంతస్తులో వేద పాఠశాల ఉంది. వేద పాఠశాలలో కొంతమంది విద్యార్థులు వచ్చి వేదం నేర్చుకోవడం, చక్కగా మంచి క్రమశిక్షణతో చక్కగా ఇక్కడ వేద పాఠాలన్నీ కూడా నేర్పడం జరుగుతోంది. ఆ విధంగా ఈ వేద పాఠశాల దినదిన ప్రవర్తమానం చెందుతూ పురోగమించాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాం. అలాగే 4వ అంతస్తు ఉంది. అక్కడ వివాహ పరిచయ వేదికలు జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణ వివాహ వేదికలు చక్కగా ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. అందరికీ కూడా ఇది తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దీనికి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఇతోధికంగా సహాయ సహకారాలు అందరూ అందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ వేద పండితులు, మంచి వేద పండితులకి ఒక సంవత్సరానికి 2కి ఖచ్చితంగా ఒక మంచి క్షమతలాటంతో, అలాగే ఒక కంఠాభరణంతో చక్కటి సన్మానాలు అవి కూడా జరగడం జరుగుతుంది. సంవత్సరానికి 2 పర్యాయాలు ఈ విధంగా సన్మానం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇవన్నీ కూడా వేదాన్ని అందరూ కూడా వీటన్నిటినీ కూడా ఎక్కువ అందరూ వీటన్నిటిని వేదాన్ని బాగా ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వేద పోషణ చేయడం జరుగుతుంది. వేద పండితుల పోషణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అన్నదాన సత్రం ఇంకా ఇంకా ఎక్కువ ముందు ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి మా వంతు విరాళంగా మేము కూడా కొంచెం విరాళం ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఇలాంటి ఈ సదవకాశాన్ని మాకు కలిగించినటువంటి బ్రహ్మశ్రీ నాగపట్ల కామేశ్వరరావు గారికి, అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు ఈ కామేశ్వరరావు గారికి మరి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ కూడా ప్రతి భక్తులు విన్నపము, అయ్యా సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం తరఫున యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం. ఉదయం 11:30 4 గంటలు ఎంతమంది వచ్చినా భోజనం పెడతాం. అలాగే మీరు రాత్రి సమయం వచ్చినా సరే అయ్యా మాకు కావాలి మీరు ముందుగా చెబితే కన్నా వారికి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం రాత్రి పెట్టడం లేదు, కానీ మీరు వచ్చి అడిగితే కనుక 1 గంట మీరు అరగంట కూర్చుంటే మీకు అల్పాహారం కానీ భోజనం కానీ ఏమైతే ఏర్పాటు చేస్తాం. ఒక 15 గదులు కూడా ఉన్నవి. మేము ప్రతి సంవత్సరం వ్యాస పూర్ణిమ నాడు వేద శాస్త్ర స్మారత ఆగమ పండితులకు
సుమతలాటలు, గండపిండారం, కంఠాభరణాలు, ఉంగరాలు, తర్వాత మకరతొండ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందువల్ల మీరు అందరూ కూడా చైత్ర శుద్ధ పాడ్యం లగాయతూ పాల్గొన్న అమావాస్య వరకు ప్రతి కార్యక్రమం కూడా చేస్తాం. మీ అందరి గోత్రనామాలతో ఇక్కడ మీ అందరి గోత్రనామాల పేర్లు రాస్తున్నాయి. అలాగనే పై అంతస్తులో రాస్తున్నాయి. పై ప్రతి గదిలో ఒక దాత ఇస్తే వాళ్ళ దాతల పేర్లు ఎన్నో ఉన్నాయి. అలాగనే గోశాల ఒకటి ఉంది. అక్కడ 11 గోవులు ఉన్నాయి, 11 దూడలు ఉన్నాయి. అక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఉచ్ఛిష్ట కనిపిస్తుంది శక్తి కాళీపేట ఉన్నది. అక్కడ నందికోశను, పశుగుమను, లక్షవతి, సత్యపూర్తి, భీమరశాంతి, సహస్రం అన్నీ కూడా జరుగుతాయి. ఎవరన్నా మీరు చేయించుకున్నారంటే మీ శక్తిని బట్టి తగిన పండుగను తీసుకొచ్చి తద్వారా కార్యక్రమం అన్నీ కూడా నేను తగిన పండుగను తీసుకొచ్చి కార్యక్రమం చేయిస్తున్నాను. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి, చూసి తరించండి. మీ శక్తిని మించి వెళ్ళొద్దు. మీ శక్తి మీద ఎంత శక్తి అందులో అలాగా చేయించడం మేము తగిన ఏర్పాటు మేము చేస్తున్నాం. స్వస్తి. సరిపోయిందా? ఇంకేమదా సరిపోయింది. చలువ కాలించుకుంది. ఇందులో కూడా దీనికి కూడా ఇచ్చాం, యాడ్ కూడా ఇచ్చాం, గ్యారెంటీ కూడా. కార్డు కూడా యాడ్ ఇచ్చాం. పేర్లు అది ఇస్తున్నట్టు తీశాను. సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. ఇదిగోండి కరణం గారి వీధి అన్నవరం. అడ్రస్ ఇక్కడ కావాలి. గౌరవాధ్యక్షులు ఉప్పులు రామారావు గారు, అడ్వకేట్ కాకినాడ. అధ్యక్షులు శ్రీ నాగాపట్ల కామేశ్వరరావు శర్మ గారు. ఈయన ఆధ్వర్యంలో మొత్తం దేవస్థానం వైదిక పర్యవేక్షకులైన మరియు స్మార్త రత్న, స్మార్త భూషణ, స్మార్త శిరోమణి, స్మార్త విద్యాలంకార, స్మార్త ప్రవీణ, స్మార్త విద్యా ధురంధర, పురోహిత విద్వాన్, స్మార్త విద్యాశేఖర, వైదికాగ్రేసర మన బిరుదాంకితులు ఈయన ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి దీనికి అందరూ హితోధికంగా సాయం చేసి పురోభివృద్ధులు కావాలని కోరుకుంటున్నాం. అన్నదానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కన్నా ఘనులు లేరు అన్నారు. అందు గురించి అందరూ కూడా అన్నదానానికి హితోధికంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా జరిగేటట్టుగా అందరూ సహకరించవలసిందిగా మనవి. మనమే నచ్చింది.